ప్రేమ గల దేవుడు చెప్తున్నాడు, అన్నాడు, విడిచిపెట్టారా నేను అందరూ? విడిచిపెట్టారా? పర్లేదురా, నేను నిన్ను విడవను, ఎడపాను, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మరవలేదు, నేను నీ పక్కనే ఉన్నాను. నిన్ను ప్రేమించిన వాళ్ళు విడిచిపెట్టొచ్చు, ప్రేమించిన అమ్మాయిని విడిచిపెట్టొచ్చు, ప్రేమించిన అబ్బాయిని విడిచిపెట్టొచ్చు, ప్రేమించిన కన్నతల్లిని మర్చిపోవచ్చు, కానీ నేను విడవను, ఎడపాను, నేను నీ పక్కనే ఉన్నాను. నీకు ఆ విషయం తెలియదు, నువ్వు నన్నే మర్చిపోయావు, అయినా సరే నేను మర్చిపోలేదు, నేను ప్రేమిస్తున్నాను, రా నీ జీవితాన్ని కడతాను. మళ్ళీ అని దేవుడు అన్నాడు, నీ జీవితాన్ని నేను కడతాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను, ఆగిపోయిన ఆశీర్వాదాలు మరలా నీ జీవితంలో నేను మొదలు పెడతాను. ఎంత మంచి ప్రేమ ఇంకెక్కడ మనం పొందుకుంటామండి. రోజు అంత ప్రేమ గల దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, నేను అతను ప్రేమించాలంటే ముందు వాళ్ళు నన్ను ప్రేమించాలి, అది మనుషుల ప్రేమ. కానీ దేవుడి ప్రేమ అలాంటి ప్రేమ కాదు. దేవుడి ప్రేమ, మనం ఆయన ప్రేమించకపోయినా, మనం ఆయన కొరకు కనిపెట్టకపోయినా, ఆయనతో సహవాసం చేయకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా